కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం చాలా విచారించదగ్గ విషయమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురామ్ అన్నారు. గత వైసీపీ పాలనలో జగ్గంపేట పట్టణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను గండేపల్లి మండలం జడ్ రాగంపేట పంచాయతీ పరిధిలోనికి తరలించుకుపోయారని, జగ్గంపేట పట్టణానికి కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక ఇక్కడ ప్రజలు వైద్యానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 24,000 జనాభా ఉన్న మండల కేంద్రమైన జగ్గంపేట పట్టణం పక్కనే ఉన్న రాజపూడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆధారపడడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే జగ్గంపేటకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అటువంటి గ్రామాలకు కానీ ఫేస్ చేస్తున్నటువంటి ఒక సమస్య గురించి ఈరోజు ఈ పత్రికాముఖంగా ప్రజలకి అధికారులకి తెలియజేసి దాని పరిష్కారం కోసం డిమాండ్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, జగ్గంపేట నియోజకవర్గ కేంద్రం. ఈ నియోజకవర్గ కేంద్రంలో గత సంవత్సరం వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి హాస్పిటల్ అనేది మనందరికీ అందుబాటులో ఉండేది. ఈ సిహెచ్సి హాస్పిటల్ వల్ల జగ్గంపేట గ్రామంతో పాటుగా జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి రింగ్ రోడ్డు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ రింగ్ రోడ్డు గ్రామాలు, రామవరం తదితర గ్రామాలకి వైద్య సేవలు చాలా అందుబాటులో ఉండటం, ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్య సేవలు అందడం మనందరం కూడా చూసాం. వైద్య సేవలకి చేయించుకోవడానికి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఈరోజు జగ్గంపేట ప్రజానికం ఉన్నాం. కాబట్టి ఏదైతే సిహెచ్సి వచ్చిందని పిహెచ్సి తీసేశారో ఈరోజు సిహెచ్సి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో కొత్తగా పిహెచ్సిని మంజూరు చేయించండి. లేదు, ఈ లోపల ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్ అందుబాటులో ఉంది, పాత సిహెచ్సి అందుబాటులో ఉంది. పాత సిహెచ్సిలోనే ఇప్పటికీ ఆయుర్వేద హాస్పిటల్ రన్ అవుతా ఉంది. రాజపూడిలో ఉన్నటువంటి డాక్టర్స్ 2-3 డాక్టర్స్ ఉన్నారు కాబట్టి కనీసం ఒక డాక్టర్నైనా జగ్గంపేటకి అలాట్ చేసి పిహెచ్సి సేవలు జగ్గంపేట గ్రామంలో అందుబాటులో కనుక ఉన్నట్టయితే రింగ్ రోడ్డు గ్రామాలకు కానీ రామవరం లాంటి గ్రామాలకు కానీ, ఎందుకంటే కాట్రాలపల్లికి ఒక పిహెచ్సి ఉంది, పర్వాలా, ఇబ్బంది ఏం లేదు. కానీ మిగిలిన గ్రామాలన్నీ కూడా ఆధారపడింది ఒక రాజపూడి, దాని మీద ఆధారపడి ఉన్నాం. ఈరోజు